హలో ఎవ్రీవన్, ఇవాల్టి మిషన్లో ప్రాబ్లం వచ్చేసి 169 అనే ఎర్రర్ వస్తుంది. ఇది ఎందువల్ల వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం. అయితే ఏ ప్రాబ్లం అయినా మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ ప్రాబ్లం రావడానికి ముందు మిషన్లో ఏం జరిగిందో కనుక్కోవడం ఇంపార్టెంట్. అయితే అన్న వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటిదంటే, ఒక 6 months నుంచి ఈ మిషన్ రన్నింగ్లో లేదు, అవుతుంది అని చెప్పారు. ఆ 6 months తర్వాత ఇప్పుడే షిఫ్టింగ్ చేసినామని చెప్పారు. షిఫ్టింగ్ చేసిన 2 daysకి ఈ ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు చెప్పిన ప్రాబ్లమ్ని బట్టి నేను 1 by 1 ఇప్పుడు చెక్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా చెక్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. అన్నీ ఒకటేసారి ఓపెన్ చేస్తే అసలు ఏమి అర్థం అవ్వదు. అలా అని ఒక్కొక్కటి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నా. పైనవన్నీ ఓపెన్ చేసిన, అయితే ఇందులో పైన ప్రాబ్లం లేదు, పైనంతా ఓకే ఉంది. ఇప్పుడు హెడ్ కూడా ఓపెన్ చేసి చూసుకుంటే లోపల సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో తెలుస్తుంది. దానికోసమని ఇప్పుడు హెడ్ ఓపెన్ చేస్తాను. అయితే ఇందులో ప్రాబ్లం వచ్చేసి కేఎం షాఫ్ట్ జామ్ అయిపోయింది. కేఎం షాఫ్ట్ జామ్ అయినందుకు అది క్లియర్ చేసేసినాం. ఇప్పుడు ఇట్లా షాఫ్ట్ జామ్ అవ్వడానికి కారణం వచ్చేసి సర్వీసింగ్ కనీసం 6 monthsకి ఒకసారి చేసుకోవాలి దీనికి. అలా అని చెప్పినా నేను చెప్తే, షిఫ్టింగ్ చేసినప్పుడే మేము సర్వీసింగ్ కూడా చేయించినామని చెప్పారు. కానీ ఆ సర్వీసింగ్ కాకుండా లోపల వరకు చేయించుకోవాల్సి ఉంటుంది. సర్వీసింగ్ అంటే పైన గ్రీస్ పెట్టడం కాకుండా లోపల సర్వీసింగ్ వేరేలా ఉంటుంది, అది కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది క్లియర్ అయిపోయిన తర్వాత రన్ చేసి చూస్తే కొంచెం థ్రెడ్ బ్రేక్ అవుతుంది. దానికోసం మనం టైమింగ్ ప్రాబ్లం ఉందేమో అని టైమింగ్ కూడా చెక్ చేసిన, టైమింగ్ అంతా ఓకే ఉంది. అయితే ప్రాబ్లం షటిల్లో ఉంది, అందుకు థ్రెడ్ బ్రేక్ అవుతుంది. అయితే షటిల్ కూడా చేంజ్ చేసేసినాం, ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. మీ మిషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి.